దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. దుఃఖపడుట, ధన్యులు, ఓదార్చబడతారు. దుఃఖపడువారు, ఇక్కడ దుఃఖం అంటే లోక సంబంధమైన నష్టాల వల్ల వచ్చే విచారణ కాదు. తమ పాపాలను బట్టి దేవుని నుండి దూరమైనందుకు కలిగే ఆత్మీయ విచారణ, పశ్చాత్తాపం. మనం చేసిన పాపాలను బట్టి దేవుడికి మనము ఎంతగానో దూరం అవుతాం. అప్పుడు మనకు కలిగే పశ్చాత్తాపం. ధన్యులు, దీనికి సంతోషించేవారు, ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పడతామో, దేవుడు క్షమిస్తాడో, అప్పుడు మనం ధన్యులు. ఓదార్చబడుతురు, దేవుని నుండి ఓదార్పు, శాంతి, క్షమాపణ మరియు నిరీక్షణ. ఈ 3 విషయాలు నాతో పాటు మీరు కూడా తెలుసుకున్నారనుకుంటున్నాను.